ద డిప్లొమాట్ భారత్ పాకిస్తాన్కి మధ్య జరిగిన ఒక ట్రూ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఈ మూవీ అయితే తీశారు. మరి జాన్ అబ్రహం గారు తక్కువగా మూవీస్ అయితే తీసినప్పటికీ ప్రతిసారి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మన ముందుకైతే వస్తాడు. మరి బేసిక్ స్టోరీ వచ్చేసి జేపీ సింగ్ పాకిస్తాన్ ఇస్లామాబాద్లో ఇండియన్ డిప్యూటీ కమిషనర్గా వర్క్ చేస్తుంటాడనమాట. మరి ఒకరోజు ఉజ్మా అహ్మద్ హై కమిషన్కి రావడంతో అక్కడ తను చేసిన ఫిర్యాదు తన భర్త తనని బలవంతంగా పెళ్లి చేసుకొని హింసిస్తున్నాడని, ఎలాగైనా సరే తనను ఇండియాకి తిరిగి పంపించాలని కంప్లైంట్ అయితే ఇస్తుంది. మరి మన జేపీ సింగ్ తనని ఇండియాకి ఎలా పంపించాడనేదే రిమైనింగ్ స్టోరీ. ఫస్ట్ హాఫ్లో ఉజ్మా అహ్మద్ లవ్ స్టోరీతో కొంతవరకైతే చాలా స్లోగా అనిపించింది ఈ మూవీ. బట్ సెకండ్ హాఫ్లో హీరో యాక్షన్ సీన్స్ అలాగే కొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్తో చాలా బాగా తీశారు. స్టోరీ అయితే ఈ మూవీకి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే క్లైమాక్స్లో వచ్చే సీన్స్ చాలా డిఫరెంట్గా అనిపించాయి నాకైతే. అలాగే భారత్ పాకిస్తాన్ మధ్య జరిగే కమ్యూనికేషన్ కూడా చాలా క్లియర్గా చూపించారు ఈ మూవీలో. ఓవరాల్ ఈ మూవీ అయితే చాలా బాగుంది. నేనైతే 2.7 రేటింగ్ అయితే ఇస్తున్నాను. మరి మరిన్ని రివ్యూస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.